సూర్యకాంతంకి టీవీ సీరియల్స్ అంటే ఇష్టం. కోడలి చంద్రకాంతంకి సాంగ్స్ అంటే ఇష్టం. ఇద్దరు రిమోట్ కోసం తెగ గొడవలు పడేవాళ్లు. అయితే ఒకరోజు సూర్యకాంతం, ఇలా కొంగు బంగారం సీరియల్ మంచి ఎపిసోడ్ ఉంది, ఎలాగైనా గది మిస్ అవ్వకూడదు. ఆ మాయదారి కోడలి పిల్ల కన్నా ముందే టీవీ దగ్గర కూసోవాలి, లేదంటే గదొచ్చి సాంగ్స్ వింటది, సీరియల్ పెట్టమన్నా పెట్టదు అని పొద్దున్నే లేచి స్నానం చేసుకుని టీవీ ముందు కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది సూర్యకాంతం. కానీ టీవీ రాదు. ఏమైందబ్బా అని చెక్ చేస్తూ ఉంటుంది సూర్యకాంతం. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి గాని టీవీ ఆన్ అవ్వలేదు, ఏందబ్బా, టీవీ గట్ల ఖరాబ్ అయిందా ఏంది? రాత్రి మంచిగానే వచ్చింది కదా, మరి నేను టీవీ సీరియల్ ఎట్లా చూడాలి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది సూర్యకాంతం. వెళ్ళి తన ఫోన్ తీసుకుని టీవీ రిపేర్ వాడికి ఫోన్ చేస్తూ ఉండగా, అయినా నేను టీవీ రిపేర్ చేపిస్తే ఖర్చంతా నాదే అవుతుంది, అయినా నేనొక్కదానే టీవీ చూస్తానా, గది గట్లా చూస్తుంది కదా, దాని కూడా రిపేర్కి పైసలు అడుగుదాం అని అనుకుంటూ చంద్రకాంతం రూమ్లోకి వెళ్తూ ఉండగా, అయినా నాకన్నా ఎక్కువగా గదే టీవీ చూస్తుంది, నాకెందుకు పైసలు బొక్క, గది సాంగ్స్ వినకపోతే చచ్చిపోతుంది, గదే టీవీ రిపేర్ చేపిస్తుందిలే, ఆ తర్వాత మనమే టీవీ దగ్గర కూసోవచ్చు అని అనుకొని ఏమీ తెలియనట్టు తన రూమ్లో పేపర్ చదువుకుంటూ ఉంటుంది. టీవీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చంద్రకాంతం అటూ ఇటూ తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటుంది. టీవీ దగ్గరికి మాత్రం రాదు. గిదేందే, చంద్రకాంతం టీవీ దగ్గరికే వస్తలేదు, ఇప్పటిదాకా రావాలి కదా, రాలేదేంటి? కొంపదీసి దానికి గట్ల టీవీ ఖరాబ్ అయిందని ముందే తెలుసా? తెలిసే ఛాన్సే లేదు. పొద్దు మీకేదాకా టీవీ చూసింది నేను, పొద్దెక్కినాక చంద్రకాంతం లేవకముందే నేనొచ్చిన గనక దానికి టీవీ ఖరాబ్ అయిందని తెలిసే ఛాన్సే లేదు. పనులు గతం చేసుకుని వస్తుందేమో చూద్దాం అని టైం చూడగా, అమ్మో సీరియల్ టైం అవుతుంది, ఇవాళ సీరియల్ పద్మ ఇంట్లో చూసేద్దాం, ఈలోపు చంద్రకాంత టీవీ పాడైపోయిందని తెలుసుకొని రిపేర్ చేపిస్తుంది అని సూర్యకాంతం అనుకొని పక్కింటి పద్మ ఇంటికి వెళ్తుంది. పక్కింటి పద్మ కరెంటు బిల్లు ఈ నెల చాలా ఎక్కువ వచ్చిందని, కరెంటు ఆదా చేయకపోతే చాలా డబ్బులు కట్టాల్సి వస్తుందని టీవీ ఫ్యాను అన్నీ ఆఫ్ చేసి బట్టలు పిండడానికి వెళ్తూ ఉండగా సూర్యకాంతం అక్కడికి వస్తుంది. ఏందే గిట్లా వచ్చినావు? మా ఇంట్లో టీవీ ఖరాబ్ అయింది, కొంగు బంగారం సీరియల్ చూద్దామని వచ్చినా. గట్లనా, ఉండు సీరియల్ పెడతా అని టీవీ ఆన్ చేసి, నువ్వు సీరియల్ చూస్తుండు, నేను బట్టలు పిండొస్తా. అయ్యో ఇద్దరం కలిసి చూద్దామే, నానబెట్టాను మళ్ళీ సినిగిపోతాయి. గట్లనా, సరే మరి ఎల్లైతే. ఇల్లు కాలి నేనేడుస్తుంటే సుట్ట కాల్చుకునికి బాగుందన్నాడంట దిలాంటిది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని నేను బాధపడితే దీనమ్మ దీనికి నా ఇల్లే దొరికిందా టీవీ చూడ్డానికి, అసలే బిల్లు 30 వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. దీంతో పద్మ ఏం చేయాలో తెలియక ఇంటి వెనక్కి వెళ్ళి ఆ ఇంటికి ఫీజు పీకేస్తుంది. ఓసిని, చల్లంగా ఉందని సెట్ కింద కూసుంటే శనొచ్చి నెత్తి మీద కూసున్నట్టు ఇప్పుడే ఈ కరెంటు పోవాలా? చిచి, ఇది ఇంకా ఉన్నదా? 5 నిమిషాలు చూస్తాయి వెళ్తుందేమో, ఈ లోపల బట్టలు పిండుకుందాం అని బట్టలు పిండుకుంటూ ఉంటుంది పద్మ. సూర్యకాంతం ఇంకా కరెంటు రాలేదేంటి అని ఉబ్బరంతో అనుకుంటూ, అబ్బో ఈ ఉబ్బరానికి నేను ఉండలేను, చచ్చిపోయేలా ఉన్నా అని బయటకు వస్తుంది. ఏంటే గప్పుడే పోతున్నావు, సీరియల్ గానీ అయిపోయిందా? సీరియల్ ఎక్కడ చూసినానే, నువ్వు గిట్ల లోపలికి పోగానే కరెంటు గిట్ల పోయింది. అవునా, వస్తుందేమోలే, కాసేపు ఉండరాదే. అమ్మో నేను ఈ ఉబ్బరానికి ఉండలేను తల్లో, అయినా ఇప్పటికీ చంద్రకాంతం టీవీ రిపేర్ చేపించుంటదిలే, ఇంటికెళ్ళి చూసుకుంటా. అవునా, సరే అయితే జాగ్రత్తగా ఎల్లు మరి అని చెప్పగానే సూర్యకాంతం ఇంటికి వెళ్తుంది. అక్కడ చంద్రకాంతం పడుకొని ఉంటుంది. టీవీ రిపేర్ చేపించుంటుందని టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేస్తుంది. కానీ టీవీ మాత్రం ఆన్ అవ్వదు. గిదేంది, చంద్రకాంతం టీవీ ఇంకా రిపేర్ చేయించకపోవడం ఏంటి? దానికి మ్యూజిక్ అంటే పిచ్చి, పొద్దున్న లేస్తే టీవీ దగ్గర కూర్చొని మ్యూజిక్ వింటూ ఉంటది. దానికి పాటలు వినకపోతే బుర్ర పని చేయదు. గొసింటిది, టీవీ పాడైపోయినా పాటలు వినకుండా ఇంత సైలెంట్గా ఉందేందబ్బా అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఆలోచిస్తుంది. కొంపదీసి గదిలో ఇంకో టీవీ కొనదా ఏంటి అని తన రూంలోకి మెల్లగా వెళ్ళి చూస్తుంది సూర్యకాంతం. కానీ అక్కడ కూడా టీవీ కనిపించదు. టీవీ లేదు, మరి గది మ్యూజిక్ అనకుండా ఉండలేదు, మరి గిట్లా సైలెంట్గా పడుకుందేంటి
నేను లేనప్పుడు టీవీలో మ్యూజిక్ వినలేక పిచ్చి పిచ్చిగా చేసుండొచ్చు. తనకు తెలిసిన ఇంకా టీవీ రిపేర్ ఎందుకు చేయించలేదు? గది కూడా నాలానే ఆలోచిస్తున్నదా ఏంది? అయినా నేను చస్తే రూపాయి ఇవ్వ. నాకన్నా గదే ఎక్కువసేపు టీవీ చూస్తుంది. గదే రిపేర్ చేయించాలి. అది లేవని ఎప్పుడు రిపేర్ చేయిస్తుందో అడుగుదాం అని చంద్రకాంతం ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యకాంతం. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం లేస్తుంది. ఏంటే టీవీని ఏం చేసావు? ఆన్ అవ్వడం లేదు. ఏమీ తెలియని ఎడ్డిపూస ఎలియన్తో మాట్లాడి ఎగిరిందంట. పొద్దున లేస్తే టీవీ కాడ నువ్వే వస్తావు కదా, నీకే తెలియాలి. హా, పొద్దున్న లేవగానే ఫోన్లు తోమకుండా మ్యూజిక్ ఇంటూ ఎంజాయ్ చేసేది నేనే మరి. అబ్బో, నువ్వు చూడనట్టే మాట్లాడబడుతుంది. పొద్దుగాలే టీవీ కాడ కూసుంటే ఎరగాకపోతావో లేదో తెలియదు గాని ఆడికేని కథలు గందులో ఏదో బంగారం దాచినట్టు కూసోని ఉంటావు. అబ్బో, గట్ల కూసుంటే బాగానే ఉండు తల్లి. గా కొంగు బంగారం సీరియల్ ఒక్కటే చూస్తా. నువ్వేగా మా ఐదారి పాటలు వింటున్నావంటే పాకనోడి పానాల మీదకొచ్చినా ఆడనే తిని ఆడనే ఏరుకుంటావు. గదంతా నాకు తెలియదు. టీవీ నువ్వే రిపేర్ చేయించు. నాకన్నా నువ్వే ఎక్కువ చూస్తావు కాబట్టి నువ్వే రిపేర్ చేయించు. నేను చేపియ్యా, నువ్వే ఎక్కువగా చూస్తావు. నువ్వే చేపించు. ఏంటే టీవీ ఖరాబ్ చేసింది చాలక ఎక్కువ మాట్లాడుతున్నావు? మంచి మర్యాదగా టీవీ రిపేర్ చేయించు, లేదంటే మామూలుగా ఉండదు. ఏం చేస్తావు? కొడతావా? ఇగో కొట్టేదాకా చూడకు. మంచి మర్యాదగా టీవీ రిపేర్ చేయించు. నువ్వే ఖరాబ్ చేసినావు, నువ్వే రిపేర్ చేయించు అని లోపలికి వెళ్తుంది. అంతేనా? సరే, నేనే టీవీ రిపేర్ చేపిస్తే నువ్వు గిట్ట టీవీ దగ్గర కనిపించు. అప్పుడు చెప్తా నీ సంగతి. బరాబర్ వస్తా, టీవీ చూస్తా. నువ్వు కొన్నావా టీవీ? నా మొగుడు కొన్నాడు. నా మొగుడు సంపాదన అనుభవించే హక్కు నాకుంది. ఆ హక్కుని అడుక్కునే హక్కు నీకు లేదు. నీ మొగుడు సంపాదన దాంతోనే కొన్న టీవీ ఖరాబ్ అయిందే మరి. అంటే టీవీ మంచుకున్నప్పుడు నువ్వు చూడలేదా టీవీ? టీవీ రిపేర్ వచ్చిందని అది నువ్వే రిపేర్ చేయించవని నువ్వే చూసుకుంటావా? వెనకడికి నీలాంటిదే రూపాయి పెట్టి అగ్గి పెట్టుకోనానని ఊరంతా తెలిసేలా ఇల్లు తగలబెట్టిందంట. నీలాంటి తలకాయ మార్చింది. అబ్బో, పిల్లికి బెచ్చం వేయని పిసినారి పిల్లికి అందాల మెడగట్టించినా అని ఊరంతా చెప్పుకుందంట నీలాంటి బెచ్చగత్తే. పిల్లికి బిచ్చం వేయకపోయినా నీకు 3 పూటలు వేస్తున్నాం కదనే. కుంభాలు కుంభాలుగా తింటూ బలుస్తలేవు. అబ్బో, ఊరికే వేస్తున్నారా? కన్నా కష్టం చేసి నీ మొగుడిని చదివించి ఎంత మంచి పొజిషన్లో పెట్టాం. నేను చూడందే నీ మొగుడు ఎంత వాడయ్యాడా? అబ్బో, సీరియల్స్ చూస్తూ మాటలు మంచిగానే నేర్చావు. ఆకులో ఏకల. నీలాంటిది ఒక్కతున్నప్పుడు నాలాంటోళ్ళ నుంచి గెట్టనే వస్తాయి మాటలు, నిప్పులో అగ్గిలా. నీలాంటి దాన్ని అంటే ఏంటి అర్థం? నేనేమైనా బజార్ దాన్నా? నేనన్నానా? నీకు నువ్వే అనుకుంటున్నావంటే గది నువ్వే అయి ఉంటావు. నువ్వే బజార్ దానివి. నీలాగా పండ్లు దోమకుండా చాయ్ తాగేదన్నా, లేక వండిన కూడా కుర్తి తిన్నట్టు తినేదన్నా? నువ్వే బజార్ దానివి కాబట్టి గిట్లా మాట్లాడుతున్నావు బజార్ దానిలాగా. తెలుస్తుంది లేవే ఎవరు బజారు పిల్లనో. సాటుకి తినడం, తాగడం, వారానికి ఒకసారి స్నానం చేసుకోవడం, దండం మీద ఆరేసిన చీరలు తెచ్చుకోవడం, ఊర్లో ఎక్కడ దవాతైనా వెళ్ళి సిగ్గు లేకుండా పందిలా తినేసి రావడం. నువ్వే పందిలా సిగ్గు లేకుండా తినేది, నేను కాదు. ఊర్లో జరిగే దావాతికి ఎంగిలి మెతుకులు తినేదాన్నా నన్ను పంది అంటావు. ఊర పందిదానా? ఛీ, నీలాంటి బజార్ దాంతో మాట్లాడా. నేనట్లాడతా అని టీవీ రిపేర్ చేస్తున్నావా లేదా? చేపించా. ఒకవేళ నువ్వు చేపించినా బరాబర్ వచ్చి చూస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా వచ్చి చూస్తావో నేను చూస్తా. చూడు అని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వెళ్తుంటారు. Magic TV. Please like, share and subscribe my channel.